ప్రైజ్ ది లార్డ్. కలువరి ప్రేమించి నూతనమైన వాగ్దానం యేసుక్రీస్తు యొక్క కృపతో మహిమతో ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము కూడా దేవుని నామన గణపరిచే పిల్లలుగా సింహము పిల్లలుగా లేచి ఉంటున్నాం. మరి ప్రభు ఈరోజు మనలందరినీ ప్రేమించి మనకిచ్చినట్టి వాగ్దానము జెఫన్యా 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను వెదుకుడి, మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన తన ఉగ్రత దినమున మీరు దాచబెడదురు. ఆయన ఉగ్రత దినమున దాచబెడతాం. ఎప్పుడు మీరు దేవుని వెదికి ఆయన్ను అనుసరిస్తూ ఆయన మాట ప్రకారము నడుచుచున్న సహోదరి సహోదరులారా, మనం యెహోవాను అనుసరించి నడుచుకోవాలి. మన ఇష్ట ప్రకారము కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం ఒకవేళ నువ్వు నడిచినట్లయితే ఆయన ఉగ్రత దినమున ఏమంటే మనందరినీ దాచి పెడతారు. ఈరోజు మనమంతా ప్రార్థన చేసేది ఎందుకంటే ఆయన ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలి. ఆ రోజు గుండెలు కొట్టుకొని రొమ్ములు కొట్టుకొని ఏడ్చితే కాదు, కానీ ఈరోజే మనం అందరం సిద్ధపడి యెహోవాను వెదికి ఆయన చెప్పిన మాట ప్రకారం అనుసరించి జీవించేవారు ప్రార్థన శక్తి కలిగి ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు, దేవుని నామమును వెతుకుతారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగా ఉన్నట్లయితే ఉగ్రత దినమున ఒకే ఒక దినము ఉగ్రత దినం, ఆ దినము తప్పించుకోవాలంటే ఆయన నామాన్ని మనము సజీవులకులో బ్రతికి ఉన్నప్పుడే మోకరించి ప్రార్థించి మన్నింపు కోరి పాపములు ఒప్పుకొని దేవుని నామములో ఎవరైతే అనుసరించి నడుచుకుంటున్నారో ఉగ్రత నుంచి తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మరి ఒక మాట కూడా అంటున్నాడు, ఈరోజు నిన్ను ఎవరైతే లయపరచాలని దుష్టులు పడగొట్టాలని నిన్ను కాచుకొనున్నారో వారి నుంచి నీ ప్రాణానికి చుట్టుకున్నట్టు వారందరి నుంచి తప్పించాలంటే, శత్రువుల చేతిలో తప్పించాలంటే చిక్కుకొనున్నానని నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టమని అడగాలి. శత్రుడి చేతిలో చిక్కుకొనున్నావా? లయపరచాలని దుష్టాత్మలు నిన్ను ఎంటాడుచున్నాయా? వాటి నుంచి కాపాడమని నిన్ను ఎదికి దేవుడితో ప్రార్థన చేయాలి. యెహోవాను వెదకాలి, ప్రార్థించాలి. నన్ను లయం చేయాలని దుష్టాత్మల చేతులు నేను పడి ఉన్నాను, వాటి చిక్కుల నుంచి తప్పించు, నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టుమని అడగాలి. అక్కడేమో ఉగ్రత దినమున దాచిపెడతాడు, ఇక్కడ దుష్టుల చేతిలో చిక్కుబడి ఉంటే కాపాడే దేవుడే వారి నుంచి తప్పించి తన నీడలో నిన్ను దాచిపెడతాడు. ఏ నీడది? తన రెక్కల కింద నీడలో ఈరోజు నిన్ను నన్ను దాచిపెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఆపద కాలములో ఆయన తన పరచాలలో నిన్ను దాచి తన గుడారములో మట్టములో దాచిపెట్టుకుంటాడు. తన గుడారములో దాచిపెట్టుకుంటాడు, తన పరచాలలో నిన్ను దాచిపెట్టుకుంటాడు. ఎప్పుడు? ఆపద కాలములలో. కానీ నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? యెహోవాను వెదికి మనమందరము ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. వెదకాలి, దేవుణ్ణి ప్రతిదినము వెదకాలి. ఈరోజు నువ్వు మా పట్ల ఉన్న తండ్రి, మమ్మలను నువ్వు దాచిపెట్టు. ఎందుకంటే దుష్టులు లోకములో తిరుగుతున్నారు, లయం చేయాలనుకుంటున్నారు. ప్రతి విశ్వాసిని, ప్రతి దైవదాసుని, ప్రతి దైవదాసురాలని యేసుక్రీస్తు నామమును ప్రకటించకూడదని అది మనం లయం పరచాలని చూస్తున్నారు.
మనమైతే ఏమంటున్నాం? నీ నామములో దుష్టుని లయం చేయమంటున్నాం. లయం చేయవారు ఎవరంటే ఇది అనేదంటే దేవుణ్ణి వెదికే వారు ఈ మాట చెప్పగలరు. దేవుని చిత్తము నెరవేర్చటానికి జీవించేవారే ఈ మాట చెప్పగలరు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఆయన మనలందరినీ కూడా తన చేతి నీడలో దాచి ఉన్నాడు. మరుగుపెట్టి ఏం చేస్తున్నాడు? అంబుగా చేసిన తన అంబు పొదలో మూసిపెట్టుతున్నాడు. మన కోసము అంబు చేసిన ఆ పొదలోనే మనందరినీ కూడా దుష్టుల చేతులు దొరకకుండా మూసి పెడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆయన చేతిలో మరుగు పెట్టి పాపములు కడిగి బంగారములో ఉన్నట్టు మురికిని తీసినట్టుగా మన పాపములను కలువరి శిలువలో తీసి మనందరినీ శుద్ధి చేసిన దేవుని బట్టి ఈరోజు మనం సంతోషించుదామా? ఆనందించుదామా? దేవునికి స్తోత్రం. దాచి పెడతాడు. కాబట్టి ఈరోజు ప్రభుని నమ్మినట్టు బిడ్డలమైన మనము దేవుని చిత్తంలో ఉండాలి కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, నిన్ను వెదికిన ప్రతి బిడ్డను దాచిపెట్టి మరుగుపెట్టి అంబులైన పొదలో స్వామి మీరు దాచి పెడతారని చెప్తున్నా. నీ నీడ కింద దాచి పెడతారని చెప్తున్నావు. ఉగ్రత దినమున దాచి పెడతారని చెప్పిన గొప్ప దేవుడా, మీకే మహిమ ఘనత ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.